రాజకీయాలలో శాశ్వతమిత్రులు శాశ్వత శత్రులు ఉండరన్నది ఎంతటి వాస్తవమో, సిద్ధాంతాలు కలవకపోయినా రాజకీయ ప్రయోజనాలు ఎవరినైనా కలుపుతాయన్నది రాజకీయాలలో స్పష్టమవుతూ వస్తోంది. తాజాగా ఏపీ రాష్ట్ర రాజకీయాలపై ఢిల్లీ కేంద్రంగా రాజకీయ సమీకరణలు మారుతున్నట్లు సమాచారం. ఆపరేషన్ వైసీపీ చేపట్టి ఆ పార్టీని బలహీనం చేసి తాను ఎదగాలని బీజేపీ ఇప్పటి వరకు భావిస్తూ వచ్చింది. ఏపీలో తనకు పుట్టగతులు లేకుండా చేసిన వైసీపీని వైఎస్ కుటుంబం నుంచి వైఎస్ షర్మిలను తెరపైకి తెచ్చి ఆ పార్టీని నాశనం చేయాలని కాంగ్రెస్ పార్టీ బిగ్ స్కెచ్ వేసింది. కానీ ఏపీలో ఘోర ఓటమి తరువాత కూడా వైఎస్ జగన్కు లభిస్తున్న జనాదరణ నేపథ్యంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ విషయంలో అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ల వైఖరి మారుతున్నట్లుగా ఢిల్లీ కేంద్రంగా సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో అన్నపై అస్త్రం ఎక్కిపెడుతున్న వైఎస్ షర్మిల పరిస్థితి ఏమిటి? ఆమె మున్ముందు ఏపీ పీసీసీ చీఫ్ గా కొనసాగుతారా లేక ఆమె రాజకీయ జీవితానికి ఫుల్ స్టాప్ పడుతుందా అన్న చర్చ ఢిల్లీ కేంద్రంగా హాట్ గా సాగుతోంది. ఇందుకు వైఎస్ జగన్ విషయంలో ఢిల్లీ కేంద్రంగా కాంగ్రెస్ బీజేపీ పార్టీల వ్యూహం ఏమిటి అన్నది తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను పూర్తిగా చూడండి. చూసే ముందు మా జాగో టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఈ వీడియోకు ఓ లైక్ ఇచ్చి వీడియో లింక్లు షేర్ చేసి ఈ సమాచారం మరింత మందికి చేరేలా చూడండి. ప్రభుత్వ పథకాల వివరాలతో పాటు ఇలాంటి రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగ ప్రత్యేక కథనాల కోసం మా జాగో టీవీని ప్రతిరోజూ ఫాలో కండి. ఇక వివరాలలోకి వెళ్లితే సమీప భవిష్యత్తులో ఏపీ కేంద్రంగానే రాజకీయాలు నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాస్తవానికి మూడోసారి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ సర్కార్ ఏపీలోని లోక్సభ సభ్యుల మద్దతుతో ఏర్పడింది. అంటే నాలుగోసారి మళ్లీ అధికారంలోకి రావాలంటే బీజేపీకి ఏపీ రాష్ట్రమే కీలకం. ఉత్తరాదిలో బీజేపీకి వ్యతిరేక వాతావరణం ఏర్పడుతోంది. నాలుగోసారి ఎన్నికలకు వెళ్లితే అది మరింత పెరిగే అవకాశముంది. ఈ నేపథ్యంలో బీజేపీకి ఏపీ రాష్ట్రంలోని లోక్ సభ్యుల బలం ఎంతో కీలకంగా మారబోతోంది. మరోవైపు సార్వత్రిక ఎన్నికల్లో 3 సార్లు ఓటమి చవిచూసిన కాంగ్రెస్ వచ్చే ఎన్నికల్లోనైనా కేంద్ర పాలన పగ్గాలు చేపట్టాలని వ్యూహ రచన చేస్తోంది. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో కాస్త ఆశలు చిగురించే అవకాశమున్నా ఏపీలో మాత్రం ఏమాత్రం చోటు లేకుండా పోయింది. దీంతో వైసీపీని బలహీనపర్చి కాంగ్రెస్ను వైఎస్ షర్మిల బలపర్చుతారు అన్న ఆశలు వదులుకొన్న హస్తం పార్టీ అధిష్టానం ఇప్పుడు ఏపీలోని లోక్సభ సభ్యుల మద్దతు ఎలాగైనా పొందాలని వ్యూహ రచన చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తన పార్టీకి ఎలాగూ లోక్సభ సీట్లు రావడం కష్టంగా భావిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం తన బలం పెంచుకొనే దానిపై శ్రద్ధ పెడుతూనే ప్రత్యామ్నాయంగా ఏపీలోని ఎంపీల మద్దతు కూడగట్టే దిశగా ఆలోచన చేస్తున్నట్లు చేస్తోంది. ఈ క్రమంలోనే వైసీపీ వైపు అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ రెండు పార్టీలు సానుకూల వైఖరి ప్రదర్శించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. దీనికి కారణాలు లేకపోలేదు. వైసీపీ వైపు బీజేపీ జగన్కు బద్ధ శత్రువుగానున్న కాంగ్రెస్ సానుకూల వైఖరి ప్రదర్శించడానికి గల కారణాలు తెలుసుకోవాలంటే ఏపీలోని రాజకీయ పరిణామాలను ఓసారి అవలోకం చేసుకోవడం ఎంతో అవసరం. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంది. వైసీపీ లక్ష్యంగా టీడీపీ వ్యూహాలు అమలు చేస్తోంది. బీజేపీ ఈసారి ఏపీ పైన ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. ఇదే సమయంలో జగన్ ఎన్నికల్లో ఓడటంతో పార్టీ బలోపేతానికి సరైన సమయంగా భావించిన కాంగ్రెస్ షర్మిలకు బాధ్యతలు అప్పగించింది. అయితే కేవలం జగన్ను విమర్శించేందుకే షర్మిల పరిమితమయ్యారని ఢిల్లీకి ఫిర్యాదులు వెళ్తున్నాయి. సొంత పార్టీ నేతలే షర్మిలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. బెంగళూరు, ఢిల్లీ కేంద్రంగా రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. అన్నతో విభేదించిన తరువాత షర్మిల ఏరికోరి ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి షర్మిల పార్టీ బలోపేతానికి ఏం చేశారనే ప్రశ్న పార్టీ నుంచి వినిపిస్తోంది. జాతీయ స్థాయిలో ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరాటం చేస్తుంటే ఏపీలో మాత్రం షర్మిల అందుకు భిన్నంగా కూటమికి పరోక్షంగా మద్దతు ఇస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నేతలే ఆరోపిస్తున్నారు. తన అన్న పైన కోపంతో ప్రతి సందర్భంలోనూ జగన్ నే టార్గెట్ చేస్తే పార్టీకి ప్రయోజనం ఏంటని సొంత పార్టీ నేతలు కాంగ్రెస్ హైకమాండ్కు పరిస్థితి వివరించినట్లు తెలుస్తోంది.
జగన్ ఎన్నికల్లో ఓడి ఏడాది పూర్తయినా ఇంకా జగన్ను లక్ష్యంగా చేసుకొని షర్మిల విమర్శలు చేయటం ద్వారా పార్టీ పైన ప్రజల్లో ఎలాంటి భావన ఏర్పడుతుందో గుర్తించి షర్మిల తీరులో మార్పు తీసుకురావాలని తాజాగా కాంగ్రెస్లో కీలక పదవి నిర్వహించిన నేత ఏఐసీసీకి లేఖ రాసినట్లు సమాచారం. ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్న కాంగ్రెస్ ఓటు బ్యాంకు వైఎస్ షర్మిల వ్యవహారశైలితో మరింత దిగజారిపోయే అవకాశముందని సొంత పార్టీ నేతలే హెచ్చరిస్తున్నారు. జగన్ పైన తన కోసం తీర్చుకోవడానికి పదవిని అడ్డం పెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్న విమర్శలు హస్తం పార్టీ నుంచి వినిపిస్తున్నాయి. అయితే షర్మిల మాత్రం తాను అనుకున్నట్లుగానే పార్టీని నడపాలన్న ఉద్దేశంతో ఉన్నట్లు కనిపిస్తున్నారు. అటు బెంగళూరు నుంచి కొందరు కాంగ్రెస్ నేతలు ఢిల్లీ ముఖ్య నేతలకు షర్మిల తీరు పైన ఫిర్యాదులు చేస్తున్నారు. త్వరలోనే ఈ సమస్యలకు అన్నింటికీ పరిష్కారం ఉంటుందని ఏపీకి చెందిన కాంగ్రెస్ ముఖ్య నేతకు ఢిల్లీ నాయకత్వం హామీ ఇచ్చిందనే ప్రచారం పార్టీలో జరుగుతోంది. ఈ క్రమంలో షర్మిల వల్ల కాంగ్రెస్కి ఎంత మేలు, ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి ఏమిటి అన్నదాని మీద ఆ పార్టీ అగ్ర నాయకత్వం ఇప్పుడు ఆలోచించే పనిలో పడింది అని అంటున్నారు. తాజాగా ఢిల్లీ వెళ్లి అక్కడ కాంగ్రెస్ పెద్దలతో భేటీ అయిన తెలంగాణ కాంగ్రెస్ నేతల వద్ద ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి గురించి రాహుల్ గాంధీ స్వయంగా ప్రస్తావించారని అంటున్నారు. ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంది, అక్కడ పార్టీ పుంజుకోవాలంటే ఏమి చేయాలి, షర్మిల నాయకత్వాన్ని నమ్మవచ్చా అన్న ప్రశ్నలు హైకమాండ్ తెలంగాణ నాయకుల వద్ద సంధించిందని వినికిడి. ఏపీలో కాంగ్రెస్ ని అభివృద్ధి చేయాలి అంటే షర్మిలను మార్చాల్సిన అవసరం ఏమైనా ఉందా అన్న చర్చ కూడా సాగిందని అంటున్నారు. ఇక వైసీపీ అధినేత జగన్ పరిస్థితి ఏమిటి అని కూడా ఆరా తీశారని చెబుతున్నారు. ఇది ఏపీపై కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆలోచనగా ఉంటే బీజేపీ కూడా ఆంధ్రప్రదేశ్ పైనే ఆశలతో తన నిర్ణయాన్ని మార్చుకేనే దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. దీనికి గల కారణాలు కూడా రాజకీయ వర్గాలు వివరిస్తున్నాయి. ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంది. కూటమిలోని 3 పార్టీలు తమ బలం పెంచుకునే ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. టీడీపీ నేతలు వైసీపీ లక్ష్యంగా వ్యూహాలు అమలు చేస్తోంది. ఇదే సమయంలో టీడీపీని టార్గెట్ చేస్తూ వైఎస్ జగన్ పోరుబాట మొదలు పెట్టారు. పరామర్శల పేరుతో జిల్లాలకు వెళ్తున్న సమయంలో భారీ జన స్పందన భారీగా కనిపిస్తోంది. ఇదే ఇప్పుడు రాజకీయంగా చర్చకు కారణమైంది. ఇదే అంశం పైన బీజేపీ ఢిల్లీ నేతలు సైతం ఆరా తీసినట్లు తెలుస్తోంది. 2024 ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితమైన నేపథ్యంలో వైఎస్ జగన్ ఓటమి తరువాత తన పొరపాట్లను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారు. జగన్ పరామర్శల కోసం జిల్లాలకు వెళ్లిన సమయంలో జనం నుంచి అనూహ్య స్పందన కనిపిస్తోంది. దీనిపైనే బీజేపీ ఢిల్లీ నేతలు ఆరా తీసినట్లు విశ్వసనీయ సమాచారం. సర్వే సంస్థలతో పాటు తన కోసం తెర వెనుక పని చేస్తున్న ముఖ్యుల నుంచి బీజేపీ హైకమాండ్ నివేదికలు తీసుకున్నట్లు తెలుస్తోంది. జగన్కు 2024 ఎన్నికల్లో 40% ఓటింగ్ వచ్చింది. ఏడాది కాలంలో జగన్కు వచ్చిన ఓటింగ్లో మార్పు రాలేదని నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో కూటమి ప్రభుత్వం పథకాల అమలు విషయంలో తాత్సారం చేయటంతో జగన్ పాలనలో పథకాలు తీసుకున్న వారంతా ఇప్పుడు అసంతృప్తితో ఉన్నట్లు గుర్తించారు. కొన్ని జిల్లాల్లో కూటమి ఎమ్మెల్యేల వ్యవహార శైలి ప్రజల్లో ఆగ్రహానికి కారణంగా ఉందని ఇటీవల సర్వేలలో తేలడంతో బీజేపీ పెద్దలు పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. ఏపీలో వైసీపీని బలపర్చి తాను ఎదగడం, అటుంచి టీడీపీ జనసేనతో కలిసి ప్రయాణం చేయడం తమకు వచ్చే ఎన్నికల్లో నష్టం చేకూర్చుతుందా అన్న దిశగా కూడా బీజేపీ పెద్దలు ఆలోచనలో పడినట్లు విశ్వసనీయ సమాచారం. ఇదే సందర్భంలో ఏపీలో ఎదగడం, అటుంచితే వైసీపీని దగ్గరకు తీసుకోవడం ద్వారా వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో చక్రం తిప్పగలమా అన్న దిశగా కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ విషయంలో అధికారిక క్లారిటీ రావాలంటే మరికొంత కాలం వేచిచూడక తప్పదని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.